చెప్తున్నాను as a legislative affairs minister I am putting an appeal through honorable chair towards you sir here ఎల్ఏ మినిస్టర్ మాట్లాడినప్పుడు మైక్ మీరు ఆ విధంగా స్పీకర్ సార్ మీరు కూర్చోండి మీకు మాట్లాడినాక మీకు ఇస్తాను కూర్చోండి సార్ ఈరోజు నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఏం కోరుతున్నా అంటే హీ మేడ్ హిస్ పాయింట్ అధ్యక్ష వాట్ ఎవర్ MIM floor leader sahab has made a point, Maheshwar Reddy sahab also has made a point. We will keep that into our discussion and we'll come back, government will come back with a proper reply. Please have patience sir. Basically sir nenu ee roju second amendment bill ku sambandhinchi intamunde varu chepparu ee roju రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో సమర్థవంతంగా మరియు బాధ్యతాయుతమైన పాలనను అందించడానికి ఈరోజు పురపాలక కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణ గురించి క్రమబద్ధం చేయడానికి 2009లో చట్టం చేయబడ్డది అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. చట్టంలోని 195A సెక్షన్ పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా తయారీ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ ప్రచురణ మరి దాని గురించి వివరణ ఇస్తుంది అధ్యక్ష. ఈ 195Aలో ఈ సబ్సెక్షన్ 1 కింద గల మినహాయింపు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి అంటే ఇక్కడ మనకున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సంబంధిత శాసనసభ నియోజకవర్గాల జాబితాలో సవరణలు స్థల మార్పులకు సంబంధించి తొలగింపుల విషయంలో మరియు చేర్పులకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలో తేవటానికి ఉన్న అంశం. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారిక ప్రకటన ఏదైతే మనం చేస్తూ ఉన్నాం తేదీ వరకు భారత్ రిజిస్ట్రేషన్ నియామకాలు 1915లోని 22 నియమంతో కలిసి ఏదైతే మన చట్టం ఉందో 1960లో 22 మరియు 23 సెక్షన్ల కింద చేసిన అన్ని న్యాయసమ్మతమైన దిద్దుబాట్లు మరియు చేరికలను స్పష్టంగా అనువర్తింప చేసుకునే అవసరం ఉందని ప్రతిపాదించింది. అర్హులైన ఓటర్ల పట్టణ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో వారి ఓటు హక్కు కోల్పోలేరు. ఇది సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అయితే సందిగ్ధతను ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు హరీష్ బాబు గారు ఏదైతే లాస్ట్ రోజు వరకు కూడా నోటిఫికేషన్ వచ్చే లాస్ట్ రోజు వరకు కూడా ఓటర్ల జాబితాలో మార్పు లేకుంటే ఆఖరి నిమిషంలో అక్కడున్న ఎలక్టరల్ ఆఫీసర్కు సంబంధించి మా ఓటు వచ్చింది మా ఓటు అదానికి ఆ విధమైన కన్ఫ్యూజన్ ఉండకూడదని అంటే ఐ వుడ్ లైక్ టు మెన్షన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా 3 or 4 ఫేజెస్ మీద ప్రచురణ చేస్తుంది అధ్యక్ష. సో యాజ్ ఫార్ యాజ్ అంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు యాజ్ ఫార్ యాజ్ మాకు లాస్ట్కి అధికారికంగా అఫీషియల్గా వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రచురణ అక్టోబర్ 1. సో యాజ్ ఫార్ యాజ్ అంటే అక్టోబర్ 1 వరకే ఎవరికి కూడా ఇబ్బంది రాకుండాదని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అని పెట్టే కార్యక్రమం చేసిండ్రు. లేకుంటే ఏమవుతుంది మీరు వచ్చిన దానికి సంశయం ఏర్పడుతుంది, సందిగ్ధత ఏర్పడుతుంది, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దాని విధంగా ఎక్కడికంటే అక్కడ తీసుకోవచ్చు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ లిటరలీ మెంట్ దిస్ అమెండ్మెంట్ లిటరలీ మెంట్ ఇన్ దిస్ ఎలక్ట్రల్ రోల్స్ అఫీషియల్లీ పబ్లికేషన్ అయ్యేది అక్టోబర్ అయితే అక్టోబరు, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒకవేళ జనవరిలో వస్తే జనవరి వరకు. సో దట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రొవిజన్స్ అధ్యక్ష. దానికి సంబంధించి మరి సోదరులు హరీష్ బాబు గారు కానీ అదేవిధంగా మా బీర్లా ఐలయ్య గారు అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని అంశాలపైన మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. మేమేం చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు హరీష్ బాబు గారు క్లాస్ 2 గురించి యాజ్ ఫార్ as ఎలక్షన్ డేట్కి సంబంధించి ఐ థింక్ ఐ హ్యావ్ రిప్లైడ్. 3rd అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి కాగజ్ నగర్ని కూడా మరి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని వారు పక్కనున్న పాకీజా నగర్ సంబంధించి పరిగణనలోకి తీసుకోమని చెప్పారు. కానీ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీదేదైతే రిప్రజెంటేషన్ ఉందో
ఆ రిప్రజెంటేషన్ పరంగా కన్సర్న్ మున్సిపల్ మంత్రి గారు, అధికారులు, అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ శాఖ నిర్వహిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంక్లూజన్ ఎట్ దిస్ జంక్చర్ సాధ్యపడదు అని వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. బీర్లా ఎలయ్య గారు ఈరోజు మనం చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంత వాసులు, ప్రత్యేకంగా మా సహచరులు నల్గొండ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్న మా ఆర్ఎన్బి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక సందర్భాల్లో దీన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇటు ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ తదుపరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వారు చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈరోజు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని పోతా ఉన్న సందర్భం. మరి ఈ అమెండ్మెంట్కి సంబంధించి బీర్లా ఎలయ్య గారు కూడా మాట్లాడారు. మరి ఈరోజు నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న మరి వెంకన్న గారు కానీ, కోమటిరెడ్డి వెంకన్న గారు కానీ, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సిఫార్సుల మేరకు మరి అక్కడున్న శాస్త్రీయంగా అక్కడున్న అన్ని కోణాల నుంచి కూడా ఆలోచన చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు మైగ్రేషన్ గురించి మాట్లాడారు, రైట్స్ ఆఫ్ ఓటర్ సంబంధించి అంశాలు మాట్లాడారు. I would like to assure electoral rolls which will be taken place by SEC will be comprehensive, and we would like to assure you it will not exclude any eligible voter as recorded by SEC as per the provisions of the ECI. And sir, నేను ఈరోజు చెప్తా ఉన్నాం, సరే ప్రస్తావన లేకున్నప్పటికీ మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక ప్రస్తావన తీసుకురావాల్సిన సందర్భం కూడా ఈరోజు చాలామందికి అపోహలు ఉన్నాయి, చాలా వరకు మరి కన్ఫ్యూషన్ ఉంది. జరుగుతూ ఉన్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఒకటే, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రీకలెక్ట్. Election Commission of no, I'm just telling you, sir, you whatever you are saying, sir, special intensive revision ane karyakramam Election Commission of India has told no eligible voter will be disenfranchised to cast. Definitely, sir, we are for it. Our leader Rahul Gandhi is fighting for it. He is fighting for it. When there is a mention on this floor of the house, it is my responsibility to reflect to the citizens of this Telangana that in this state, no eligible voter will be excluded from his eligibility as a voter. Absolutely, sir. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, నేను మహేశ్వర్ రెడ్డి గారికి కోరుతా ఉన్నా, యు ఆర్ ఆల్సో మీనింగ్ దట్ ఓన్లీ. మీరు ఎలిజిబుల్ ఓటర్ని డిస్ఎన్ఫ్రాంచైజ్ కాదు అని మీరు చెప్తా ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ రిఫ్లెక్టింగ్. That should not happen. You sir, what has been reflected, what our Rahul Gandhi, our leader, has literally focused in Karnataka, in Maharashtra, in Bihar, what he has mentioned, he has shown, sir. It should not happen here. This is our concern. Sir, this is our concern, sir. It should not happen here. Any eligible voter, Hindu gani, Muslim gani, itara vargaలకు సంబంధించి eligible voter who is an Indian should not be barred from electoral as a member of electoral roll. This is the view of our Rahul Gandhi, sir. మేము రాహుల్ గాంధీ గారు చెప్పిందే మీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒకటే ప్రస్తావన చేశాం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, వారు అన్నది కూడా ఏంది, సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ టోల్డ్. హరీష్ బాబు గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ సార్ నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సార్, ఎలిజిబుల్ ఓటర్ని ఎస్ఐఆర్ ప్రకారం తీసేయము అని చెప్పిండ్రు. మీరు చెప్పింది మేము చెప్పింది అదే కదా సార్. వై ఆర్ యూ గెట్టింగ్ ఎజిటేటెడ్ సార్? సార్ వై ఆర్ యూ గెట్టింగ్ ఎజిటేటెడ్? సార్ వై ఆర్ యూ గెట్టింగ్ ఎజిటేటెడ్? When your meaning and purpose of SIR is one and the same, why are you getting agitated?
No, we will, sir. If speaker, honorable speaker allows for a discussion, we are ready for it. Absolutely, we are ready for it, sir. Suppose if the session is extending, or in the next session, sir, please take it, sir. We will definitely come. Definitely, sir. Definitely, sir. Sir, నేను మా మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. ఎవ్రీబడి, సార్. ఈజ్ ఎవ్రీబడి, సార్. మీది, మాది, అందరిది. Election Commission of India has given a statement. When there are discrepancies, when there are issues, when there are mistakes, whatever Rahul Gandhi is doing, sir, he is just trying to reflect. ఏం చేస్తా ఉన్నారు సార్ రాహుల్ గాంధీ గారు? ఎలిజిబుల్ అర్హులైన ఓటర్కి ఓటు హక్కు ఏమంటున్నారు? ఓట్ చోరీ చేయొద్దని చెప్తున్నారు. ఓట్ చోరీ జరుగుతుందని చెప్తున్నారు. ఓట్ చోరీ జరగద్దని చెప్తున్నారు సార్. ఓట్ చోరీ జరుగుతూ ఉందని చెప్పడు తప్ప సార్. ఓట్ చోరీ జరుగుతుందని చెప్పడం సార్. ఈరోజు ఓట్ చోరీ అని మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? ఇది ఈరోజు ఎవరికి అధికారం లేదు సార్. ఇది ఎవరికి అధికారం లేదు సార్. ఇది సార్ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. సరే ఏదేమైనా కానీ చర్చకు మేము సిద్ధమని చెప్తా ఉన్నాం సార్. ఎప్పుడు మీరు నోటీస్ సార్ వారు బిజినెస్ బీఎస్సీలో ఎప్పుడు దీని గురించి చెప్పలేదు సార్. చెప్తే తీసుకోండి సార్. తీసుకోండి సార్. సార్ మీ అనుమతి ఇస్తే మేము చర్చకు రెడీ. వీఆర్ ఆల్ రెడీ సార్. వీఆర్ ఆల్ రెడీ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. మీది మాది ఆబ్జెక్టివ్ ఒకటి ఉన్నప్పుడు మాకేం ఇబ్బంది సార్. మీ ఆబ్జెక్టివ్ వేరే అంటే చెప్పండి సార్. అరే రాహుల్ గాంధీ ఈజ్ డూయింగ్ సార్ వాట్ ఇండియా నీడ్స్. ఈరోజు భారతదేశానికి సంబంధించి అర్హులైన ఓటర్కు సంబంధించి హక్కు గురించి మాట్లాడతా అంటే వద్దంటే ఏం సార్? మీరన్నా మాట్లాడాలి, మేమన్నా మాట్లాడాలి. ఎట్లా సార్ ఇది? ఈరోజు పార్లమెంట్లో మాట్లాడినరు, అందరూ కూడా మాట్లాడిండ్రు. నేను ఈ సందర్భంలో మరి 2 అంశాలకు సంబంధించి సెకండ్ అమెండ్మెంట్, థర్డ్ అమెండ్మెంట్కి సంబంధించి చిన్న సవరణలకు సంబంధించి మరి చాలా చిన్న సవరణల అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాను. మరి చిన్న సవరణలకు సంబంధించి వారు చెప్పిన అభ్యంతరాల విషయంలో కూడా వారు ఇచ్చిన సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి అందరూ కలుసుకొని బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. Discussion is over on 2 bills. The question is that the Telangana Municipality Second Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. Clause 2. There is one non-official amendment to clause 2. The question is that the amendment given notice of Dr. Palwai Harish Babu. In clause 2, the word as per possible in the electoral roll of the municipality, substitute the words till the date of issue of notification is before the house. The question is that those who are for the amendment, please say ayes. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment is lost. The question is those who are for class 2, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 do stand part of the bill. There are no amendments to class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for class 1 enacting formula long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class